టెంపుల్ కి బబిత రాలేదు ఎప్పుడు? బబిత వచ్చింది. మరి మాట్లాడలేదని ఎట్లా అంటున్నారు? ఏమండి మేడం ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు మీ పక్కన పిల్లడు ఉన్నాడు, కెమెరా మ్యాన్ ఉన్నాడు, అతనితోనే మాట్లాడాలి. సో నాకు ఇంకొకటి ఏం తెలిసిందంటే మీరు వచ్చిన సందర్భాన్ని మాట్లాడలేరా అని ఇక మీకే వదిలేస్తున్నాం. ఎన్ని టైం మాట్లాడిరో అమ్మాయిని ఎన్నిసార్లు వచ్చిరో. కొన్ని సందర్భంలో నాకు తెలిసిన సిచ్యువేషన్ లో మేము తీసుకున్నటువంటి కొన్ని న్యూస్ ప్రకారంగా బబితని వాళ్ళమ్మ మీ దగ్గర నగ్నంగా తీసుకొచ్చి కూర్చుండబెట్టింది బట్టలు లేకుండా అని చెప్పేసి నాకు ఒక న్యూస్ వచ్చింది. అది ఎంతవరకు నిజం? అది ఫేక్ న్యూస్. ఎందుకు అలాంటి అశ్విని గారు, నేను మళ్ళీ దీన్ని అస్సలు వదిలిపెట్టేది ఇక్కడికే వదిలిపెట్టి మళ్ళీ వాళ్ళని కలుస్తా, మళ్ళీ వాళ్ళని తీసుకొస్తా, మళ్ళీ న్యూస్ అనేది మళ్ళీ బయటకు వస్తాడు. ఒకవేళ బబిత వాళ్ళ మమ్మీ చెప్తే మేడం ఒక మాట చెప్తాను. ఇప్పుడు బబిత యాకరెడ్డి వీళ్ళు ముగ్గురు నాకు శత్రువు. అలాగనేసి ఒక లేడీస్ కోసం తప్పుగా మేము మాట్లాడాలి. వాళ్ళ అమ్మ వచ్చిన మాట మేడం, వాళ్ళ అమ్మ వాళ్ళ కూతురు క్యారెక్టర్ ఈ కటన్ కి పర్దాకా పీచేసే బాత్ అంటే బ్యాక్ సైడ్ నుంచి ఉన్నాడు, అంతేగాని ఆవిడకి నేను మాట్లాడలేదు. బబితతో మీరు మాట్లాడలేదు కానీ సుభాషిణితో మాట్లాడలేదు. బబిత ప్రాబ్లము మీకు తెలియనప్పుడు బబితకు మీరు ఎట్లా పసిపిచ్చారు? నేను పసిపేయలేదు. నేను అడిగేస్తాను. పక్కన అతని పక్కన పెద్ద అగౌరవం ఉన్నాడు కదా, అతను బాగా అతను నాకు తెలియదు ఆ పిల్ల పేషెంట్ అనేసి. ఆ పిల్లకెళ్ళ కుప్సం వస్తున్నాను అవన్నీ మీ లాస్ట్ జూలై మంత్ లో తెలిసింది మాకు. అలాంటి సందర్భంలో మరి మీరు ఎట్లా ఆమెకి మీకు ఇక్కడ సంబంధించినటువంటి వ్యక్తితో అమ్మాయికి మీరు ఎట్లా బిర్యానీ తెప్పించారు? మీ అకౌంట్ లోకి ఎందుకు డబ్బులు పడ్డాయా వాళ్ళకి? ఎవరి అకౌంట్ నుంచి? మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి కదా వాళ్ళకి. మేడం ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు అతిథి దేవో భవ ఒక డైలాగ్ మీకు వాళ్ళు తెలియదు. వాళ్ళతో వచ్చారు, తెల్లవారిస్తే రూమ్ ఇచ్చాను. ఆ రూమ్ లోని ఈ తల్లి తండ్రి వీళ్ళు పాప హాల్లో ఉన్నంటే హాల్లోని కూతురు పడుకోబెట్టి బెడ్రూమ్ తాళం మా స్టాఫ్ తో ఇప్పించారు. ఇప్పించి నా బెడ్ మీద పడుకున్నాను. ఇవాళకి ఆ బెడ్ కి నేను ముచ్చుకోకుంటున్నాను. పడేసారా? కలబెట్టారా? అలాగే ఉన్నది, ఏడ్ చేస్తాను. అది 50,000 రూపాయల బెడ్. అది పడేయడానికి ధైర్యం రావడం లేదా?